నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహితా రైస్ కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఇవాల్టి మన అతిథి తెలుగు సినిమా పరిశ్రమలో ఓ అగ్రశ్రేణి గీత రచయిత, సీతారామ శాస్త్రి గారికి స్వయాన శిష్యుడు కూడా. ఆయన కలం పెడితే పదాలు గంగా ప్రవాహంలా మారతాయి, సంద్రపు అలలై పోటెత్తుతాయి. ఆ ఆల్రౌండర్ గీత రచయిత సీతారామ శాస్త్రి గారి గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు. అవేంటో చూసేద్దామా? నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం ఈ కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి సుస్వాగతం. 2 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 సైమా అవార్డులు, 1 సినీ మా అవార్డు, ఇవన్నింటినీ పొందిన మంచోడు, తనను తాను సిరివెన్నెల పదరేణువుగా పిలుచుకునే సరస్వతీ పుత్రుడు ఈనాటి ఈ సంచికకు విశిష్ట అతిథి. అవకాశం దొరికినప్పుడల్లా వేదాంతాన్ని స్పృశిస్తూ, సందర్భం ఏదైనా సమయానుకూలంగా రాస్తూ, మనం అందరం మాట్లాడుకునే మాటల్నే పాటలుగా మారుస్తూ, సమకాలీనతను పాటిస్తూ, అలరిస్తూ, ఆనందింపజేస్తూ, ఆలోచింపజేస్తూ, అక్కడక్కడ మన శాస్త్రి గారిని తలపింపజేస్తూ చిన్న శాస్త్రిగా పిలువబడే ఆయనే రామ్జో, శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు. సిరివెన్నెల గారితో వీరికి ఉన్న అనుబంధం ఇద్దరు గీత రచయితల మధ్య ఉన్న బంధం కన్నా ఎంతో గట్టిది, గాఢమైనది, మరెంతో గొప్పది. సిరివెన్నెల గారికి శిష్యుడై సహచరుడై సాగిన క్రమాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు. నమస్కారం రామ్జో గారు. నమస్తే సార్. నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో శాస్త్రి గారి సాహితీ ప్రయాణాన్ని భద్రపరిచి భావితరాలకు అందించే కార్యక్రమం మనం సిరివెన్నెల అభిమానులు అందరం కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు రావడం సంతోషం. మీరు సిరివెన్నెల గారి శిష్యుడిగా, అఫ్కోర్స్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రైటర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీగా అందరికీ తెలుసు. కాకపోతే నాకు మీరు ఒక మంచి గాయకుడిగా కూడా తెలుసు. ఏదో మా అదృష్టం కొద్దీ మీరు సంగీతం నేర్చుకుని ఇటు పక్క రాలేదు, కానీ లేకపోతే అది కూడా సాధించి ఉండేవారేమో. మీకు నచ్చిన సిరివెన్నెల గారి పాటతో మీ నోట వింటూ ఈ కార్యక్రమాన్ని, ఈ సంచికని మొదలు పెట్టాలని ఒక చిన్న కోరిక. ఏమంటారు? తప్పకుండా. తెల్లవారదేమో స్వామి పాట చాలా ఇష్టం. అందులాగే నేను కూడా చదువుకునే రోజుల్లో మొదటిసారిగా విన్నప్పుడు అన్నమాచార్యుల వారి కీర్తనేమో, ఏదైనా పెద్దవాళ్ళు రాసినప్పుడు కీర్తనేమో అన్న ఒక భ్రమకు గురై, ముఖ్యంగా నేను పాటగాడిగా నాకు నేను అనుకుంటూ సాధన చేసే క్రమంలో అందులో ఉన్నటువంటి కొన్ని గమకాలు నాకు నోరు తిరక్క పదే పదే సాధన చేసేవాడిని. సో అట్లా పాట నాకు చాలా దగ్గరైనటువంటి పాట. చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలలాల జడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారది స్వామి ఈ తలపుల మునకలు అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి. అద్భుతంగా పాడారు సార్. థ్యాంక్ యూ. అయితే ప్రతి వాళ్ళని రొటీన్ క్వశ్చన్ అయినా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అంటే సిరివెన్నెల గారిని మీరు ఆయన పాట విన్నది ఎప్పుడు, ఆయన్ని కలిసింది ఎప్పుడు?
ఈ పాట నిజమిద్దంగా చెప్పలేదు కానీ ఒక ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు మొదటిసారిగా నర్సరావుపేటలో కాస్త జేబు ఖర్చుకు డబ్బులు ఉండేవి. అప్పట్లో నడిచే ఇదేంటంటే క్యాసెట్ రికార్డింగ్కి వెళ్ళేసి ఏ సైడ్ బి సైడ్ పలానా సెలెక్షన్ ఇచ్చేసి రికార్డ్ చేసుకుని పదే పాటకి ₹2. ₹2. మా మామయ్య గారి ఇంట్లో టేప్ రికార్డు ఉండేది. సో అందులో వింటాం అలా మొదలు. సో అప్పటి నుంచి ప్రతి పాట ముఖ్యంగా అందులో సాహిత్యం గురించినటువంటి మనం ఆకట్టుకునే సాహిత్యం ఉంటుంది డెఫినెట్గా గురుగారి పాటలు అంటే. అంటే అప్పటికి మీరు సిరివెన్నెల గారి సాహిత్యం గురించి పరిచయం ఉంది? డెఫినెట్గా పరిచయం ఉంది. గురుగారి పాటలు చాలా వింటూనే వచ్చాను. ఎవిడెంట్గా కాలేజీలో ఒకసారి స్వర్ణకమలం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు యాక్చువల్గా పేపర్లో ఏదో చదివాను. కొత్తగా రెక్కలు వచ్చినా అప్పట్లోనే కాస్త చేసుకునే ఒక అలవాటు ఉండేది. సో ఏదో పత్రికలో ఫలానా పాట షూట్ చేస్తున్నానని చెప్పి ఈ 2 లైన్లు వేస్తే ఆ 2 లైన్లు పెట్టుకుని మిగతా పాట పూర్తి చేయడం లాంటిది ఏదో ఒక సాహసం చేశాను. అలా గురుగారి స్పర్శ అదొకటి గుర్తు నాకు. ఆ తర్వాత నుంచి మామూలుగా బెంగళూరులో ఉద్యోగం చేసుకున్నప్పుడు అయితేనేమి ఎక్కడైతేనే వరుసగా ప్రతి పాట వినటం, ఆనందపడటం, ఆశ్చర్యపడటం. మరి అప్పుడు ఆయన 2 లైన్లకి మిగతా పాట మీ అంతటి మీరుగా పూరించుకునే వ్యక్తి తర్వాత ఆయనతో కలిసి పనిచేస్తానని కానీ ఒకే సినిమాలో మీ ఇద్దరి పేర్లు చూసుకుంటామని కానీ ఎప్పుడైనా ఊహించారా? అస్సలు ఊహకు అందని విషయం అది. భగవత్ కృప అది. ఆయనే పిలిపించుకున్నారేమో తెలియదు. అంటే బెంగళూరులో ఉద్యోగం చేస్తూ క్యాసెట్ ఇండస్ట్రీస్కి పనిచేస్తూ జానపద గీతాలు, భక్తి గీతాలు, సినిమా పాటలకు ఏమంటాం రీమిక్స్ లాంటి పాటలు అవి రాసుకుంటూ క్యాసెట్ ఇండస్ట్రీలో ఉండేవాడిని నేను. అలా ఉంటున్నా నేను ఆ పాటలు పాడే ఒక గాయకులు ఆయన ఎల్ఎన్ శాస్త్రి గారిని, ఆయన ద్వారా హీరో రవిచంద్రన్ గారి కాంపౌండ్కి వెళ్ళాను. హీరో రవిచంద్రన్ గారి కాంపౌండ్లో అప్పుడు ఏంటంటే ఆయన హీరోగానే కాక సంగీత దర్శకుడిగా కూడా ఇచ్చేస్తూ ఆయనకు ఒక టీం ఉండేది. సో ఆ టీంలో నాకు ప్రత్యేకమైన పని ఉండేది కాదు, కానీ వెళ్తే వద్దునేవాళ్ళు కాదు. ఒకసారి రోజు వెళ్ళేవాడిని. ఒక 3-4 ఏళ్ల పాటు జరిగింది. అలా వెళ్తూ ఆయనకి నేనంటే ఇష్టమయ్యి నా మీద ప్రేమ కొద్దీ అప్పుడు ఆయన తీసినటువంటి ఒక సినిమా ఏకాంగి అని, ఆ సినిమాని తెలుగు శాస్త్రి అనేవాళ్ళు. ఎందుకంటే అంత పరిచయం చేసిన గాయకులు ఎల్ఎన్ శాస్త్రి గారు, ఆయన కన్నడం వాడు. సో నన్ను తెలుగు శాస్త్రి అనేవాళ్ళు. నీకోసం నేను ఈ సినిమాని డబ్ చేస్తాను అని చెప్పేసి నా మీద ప్రేమ కొద్దీ మొదలుపెట్టారు. సో ఆ 8 పాటలు అప్పట్లో సింగర్స్ అందరూ కూడా బెంగళూరులో ఆయనకి ఇంట్లో స్టూడియో ఉండేది. సో సింగర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి పాడేవాళ్ళు. సో కన్నడం పాట రికార్డ్ అవుతుంది అంటే ప్యారల్గా తెలుగు పాట కూడా రెడీ చేయించి 8 పాటలు రికార్డ్ అయ్యాయి కూడా. బాలసుబ్రహ్మణ్యం గారితో సహా మధు బాలకృష్ణన్, సోను నిగమ్, శంకర్ మహాదేవన్, హరిహరన్ గారు వీళ్ళందరితో 8 పాటలు రికార్డ్ అయ్యాయి. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరంటే రమ్యకృష్ణ గారు, విలన్ ఎవరంటే ప్రకాష్ రాజ్ గారు. మనకు తెలుసు ప్రకాష్ రాజ్ గారు, కృష్ణవంశీ గారు మంచి దోస్తులు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆ సినిమా పాటలు అయితే రాసిన రికార్డ్ అయింది. రిలీజ్కి ముందే నేను ఉద్యోగం మారిపోయి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఒకసారి ఎందుకో కృష్ణవంశీ గారు, ప్రకాష్ రాజ్ గారు యాక్చువల్లీ కృష్ణవంశీ గారిని తీసుకెళ్లారు అక్కడికి. బెంగళూరు వెళ్ళి రవిచంద్ర గారిని పరిచయం చేసి ఆ సినిమా తాలూకు ఒక 20 నిమిషాల పాటు సినిమా ఇంటిపైన థియేటర్లో చూపించి కిందకి వచ్చి పాటలు మాట్లాడుకుంటూ పాటలు వినిపిస్తుంటే రవిచంద్ర గారు ఇదిగో మా తెలుగు శాస్త్రి రాసిన పాటలు, ఎందుకంటే కృష్ణవంశీ గారు తెలుగువాడు కదా, సో ఈ తెలుగు పాటలు మా తెలుగు శాస్త్రి రాశాడు అని చెప్పి వినిపించారు. కృష్ణవంశీ గారు 15 గంట సినిమా చూసి కిందకి వచ్చి పాటలు వింటే ఈ సినిమాకి ఈ పాటలు కాదు అనేసారు. అంటే ఏంటంటే డబ్బింగ్ పాటల్లా ఉన్నాయి అన్నారు. సో నిజమే. ఎందుకు అంటే నాకు అప్పట్లో నాకింత ఏమంటాం ప్రావీణ్యత ఉండేది కాదేమో, కానీ ఎవిడెంట్గా ఒక దానికి కారణం ఏంటంటే ఆ మాతృకలో రాసినటువంటి పాటల సాహిత్యం అంతా కూడా కన్నడ రవిచంద్రన్ గారికి కొంత గొప్ప తెలుగు వచ్చు. సో రాయబోయేటప్పటికి నాకేంటంటే కన్నడలో ఎలా కథ ఉంది, ఇలా ఎందుకు రాయకూడదు అని ఆయనకు వచ్చిన తెలుగు ఆయన మాట్లాడటం వల్ల, ఆయన ప్రతిఘటించే స్టేచర్ నాకు లేకపోవడం వల్ల మొత్తానికి అటు ఇటు వయా మీడియాకి ఒక డబ్బింగ్ పాటలలా తయారయ్యాయి. సో ఆయన అన్నమాట వాస్తవం వంశీ గారు అన్నది. పైగా వంశీ గారి స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. సో రవిచంద్ర గారు సహృదయంతో స్వీకరించి మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఓ పంచి మా శాస్త్రి ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, ఆయనతో మళ్ళీ రాయించండి అన్నారు. సో కృష్ణవంశీ గారి నంబర్ నాకు ఇచ్చారు. నేను ఇక్కడ నాకు విషయం చెప్తే నేను వెళ్ళి కృష్ణవంశీ గారిని కలిశాను. ఏం చేద్దాం అన్నారు. లేదండి రాసిన పాటలు తిరిగి రాసే అంత సామర్థ్యం నాకు లేదు,
పైగా నేను ఇప్పుడు కొత్తగా చేరిన ఉద్యోగం, నా ఇబ్బందులు నాకున్నాయి. ఒక 2-3 గంటల ఛాన్స్ మీటింగ్లోనే మీరు రవిచంద్ర గారి పట్ల, ఆయన ప్యాషన్ పట్ల మీరు అమితంగా ఇదై చెప్పిన సలహా అది. అంతకన్నా నేను ఆయన ఎక్కువ ప్రేమిస్తాను. 3 సంవత్సరాల పాటు ఆయన ఇంట్లో ఉన్నాను, ఆయన ఉప్పు పప్పు తిన్నాను. ఆయన అంటే నాకు అంత ఇష్టం, ప్రేమ. ఏమి ఇబ్బంది లేదు, మీరు చెప్పండి, ఆయన ఒప్పుకుంటారు. ఇక్కడ పాటలు సీతారామ శాస్త్రి గారితో రాయించుకుందాం. కన్నడం తెలిసినటువంటి తెలుగు వాళ్ళలాగా నేను దగ్గర కూర్చుంటాను, గురువుగారి దగ్గర కూర్చుంటాను. మీరు చెప్పండి, రవిచంద్ర గారు సంకోచించే మనిషి కాదు, నన్ను తప్పుగా అనుకునే మనిషి అంతకన్నా కాదు అని అంటే సరే అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు. ఓకే. సో ఇక్కడ గీత ఆర్ట్స్ వాళ్ళకి అనుబంధం ఉంది. అవన్నీ మాట్లాడుకుని వాళ్ళ ద్వారా అప్రోచ్ అయిపోయి గురువుగారి దగ్గరికి వచ్చాయి. 3 పాటలు గురువుగారు రాయాలి, ఒక 2 పాటలు కులశేఖర్ గారు రాసేలాగా ఒక ఇది. సో మొట్టమొదటిసారిగా ఆ నిమిత్తమే కృష్ణవంశీ గారు నన్ను తోడుకొని ఒక మధ్యాహ్నం పూట తీసుకెళ్లారు గురువుగారి దగ్గరికి. సో అదే మొదటిసారి మీరు శాస్త్రి అదే మొదటిసారి చూడడం. సో అట్లా తీసుకెళ్ళి నా దగ్గర అన్ని పాటల స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. వెళ్ళిన తర్వాత గురువుగారిని నమస్కారం చేసుకుని కూర్చున్న తర్వాత ఇట్లా మాటల్లోనే ఆయన పాటలు వింటూ, నేను రాసిన స్క్రిప్ట్ ఆయన అలా చూస్తూ కృష్ణవంశీ గారు ఎందుకు అప్పుడే అలా బయటకు వెళ్ళారు. వెళ్ళంగా నేను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని, గురువుగారు చూస్తున్నారు కదా నేను రాసిన ఇదంతా, నాకే తెలిసి ఏదో ఒక చిన్న లోపం ఉంది, ఆ కొరత ఏదో ఉంది, అది పూరించుకోవాలనుకుంటున్నాను. మీ దగ్గర శిష్యరికం చేయడానికి అవకాశం ఇస్తే చాలా అదృష్టవంతుని అవుతాను అనగానే గురువుగారు తప్పకుండా అలాగే వద్దు కానీ మీకు కొంత పారితోషికం కూడా ముడుతుంది అన్నారు. అది పరీక్షలా భావించాను నేను. అంటే మనిషి ఎందుకు వస్తున్నాడు, ఏ విషయం పట్ల ఆసక్తుడి వస్తున్నాడు అన్న దానికి ఒక చిన్న పరీక్ష. లేదు గురుగారు, పారితోషికాలు ఆశించడం కాదు, నాకే తెలిసి ఏదో కొరత ఉంది, దాన్ని పూరించుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా నాలో ఉన్నటువంటి విషయాన్ని నేను పదును తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ దగ్గర వస్తానంటే తప్పకుండా అన్నారు ఆ రోజు. సో ఆ తర్వాత ఆ పాటలు రాసే క్రమంలో 1-4 సార్లు కూర్చున్నాను. తర్వాత కొన్నాళ్ళ పాటు ఆఫీస్కి వెళ్తూ నా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ వస్తూ పోతూ కలుస్తూ వస్తున్నాను. ఒక పుట్టినరోజుకి ఎందుకో మామిడి పళ్ళు పట్టుకుని గురుగారి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే విష్ చేయడానికి వెళ్ళాను. సో ఏం ప్రేమ కలిగిందో తెలియదు, రేపటి నుంచి వచ్చాను అన్నారు. రేపటి నుంచి అప్పుడు ఇంట్లో చాలామంది బంధువులు ఉన్నారు, ఆయనకి ఏకాగ్రత కుదరట్లేదు, అందుకని గ్రీన్ పార్క్లో రూమ్ వేసుకుని పాటలు రాసేవాళ్ళు ఆ సీజన్లో. ఆ వారం 10 రోజులు ఏమో తెలియదు. సో నాకు అందిపుచ్చుకున్నట్టుగా బేగంపేటలో నా ఆఫీసు, మధ్యలో గ్రీన్ పార్క్, ఆఫీస్ అవగానే పైగా గురువుగారు రాత్రులే రాస్తారు కాబట్టి నా ఇన్నాళ్ళు ఆయన దగ్గర 4-5 ఏళ్ల పాటు కూడా నాకు అది బాగా కలిసి వచ్చిన వ్యవహారం. నేను పనిచేసేది మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైం, 8 గంటలు పనిచేసినా చాలు. గురువుగారు రాత్రులు రాస్తారు, హ్యాపీగా ఉదయం పూట ఆఫీస్ చూసుకుని ఇంటికి వచ్చి భోంచేసి రాత్రి వాళ్ళకి ఇక్కడ చేరుకుంటే తెల్లవారిదాకా ఎంతో కూర్చునేవాడు. సో అట్లా ఆ రోజు రమ్మన్నారు గ్రీన్ పార్క్ హోటల్కి. సో అట్లా మొదలై అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎందుకు అనిపించిందో ఆ పుట్టినరోజు రోజున? నా ప్రశ్న కూడా అదే, సిరివెన్నెల గారి దగ్గరే శిష్యరికం చేయాలని ఎందుకు అనిపించింది? అసలు శిష్యరికం పాటలు ఇలా సినిమా స్పర్శలోకి వస్తాను కూడా నాకు ఊహలో లేదు. అంటే మీరు అడిగారు కదా, మరి మీ దగ్గర శిష్యరికం చేస్తాను గురుగారు అని అడిగారు కదా. అంటే ఇప్పుడు పాడాలనుకుని వచ్చాను, ఈవెన్చువల్గా రచయితనైనా నేను బెంగళూరులో, క్యాసెట్ ఇండస్ట్రీ వరకే, భక్తి గీతాల వరకే, సినిమాలోకి వస్తాను ఊహలో కూడా లేదు. అలాంటిది అక్కడ కన్నడంలో రవిచంద్ర గారి దగ్గర కూర్చుని చేసే క్రమంలో కన్నడ సినిమాకు ఒక 4-5 పాటలు రాశాను. తెలుగులోకి వస్తాను నాకు తెలియదు. ఉద్యోగంలో ఏవో ఇబ్బంది ఉండి నేను పనిచేస్తున్న కంపెనీ సరిగా పనిచేయక, వాళ్ళ జీతాలు సరిగా ఇవ్వక ఉద్యోగం మారి ఇక్కడికి వచ్చాను. అంతవరకు తెలుసు. అప్పుడు కూడా తెలుగు సినిమాలకు పాటలు వస్తాను తెలియదు. బట్ ఆ కన్నడ సినిమా మూలంగా ఇటు వచ్చి సీతారామ శాస్త్రి గారితో కలిస్తే మనం ఆరాధించే మనిషి ఆయన, అడగడం తప్పే ఉంది. ఉద్దండులు అప్పట్లో ఉన్న ఆయన నంబర్ 1 రైటర్, ఆయన దగ్గర తటస్థించాను, వెళ్ళడం తటస్థించింది. సో ఆయన అడగ ఇంకెవరిని అడుగుతాను? సో నిజంగా కూడా జెన్యున్గా కూడా నాకు రాయడంలో అంత ప్రావీణ్యత లేదు. ఎందుకంటే హోల్ ఆఫ్ ది థింగ్, నేను ఎప్పుడు కూడా ఎక్కువగా పుస్తకాలు చదివిన మనిషిని కాదు, ఎక్కువగా ఈ కవిత్వాలు సాధన చేసిన మనిషిని కాదు. పాడాలని వచ్చిన వాడిని తలంపుగా రాసే అవకాశం వస్తే ఆ రాయడంలో ఉన్నటువంటి ఒక ఏమంటాం, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ పజిల్ నింపడంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను ఆనందిస్తూ ఆస్వాదిస్తూ నన్ను నేను పెంచుకుంటూ వచ్చాను. కానీ ఒక పరిపూర్ణత అన్నదానికి నా దగ్గర సమాధానం లేదు. సో వై నాట్ గురుగారి దగ్గరికి వచ్చి పడినప్పుడు నాకు అర్జెంట్ లేదు, రాత్రి రైట్ అయిపోవాలని లేదు, హ్యాపీగా ఒక ఉద్యోగం ఉంది, ఒక స్థిరత్వం ఉంది, కరెక్ట్ అయిన ప్లేస్లో ఉన్నాను. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ
డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహితా రైస్ కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఒక సంగీతజ్ఞుడి దగ్గర శిష్యరికం అనుకోండి, ఏదో సాధన చేసేటప్పుడు లేకపోతే ఒక రాగానికి సంబంధించిన విషయం, ఒక తాళానికి సంబంధించిన విషయం అడిగి తెలుసుకోవచ్చు. ఇది మెదడుతో చేసే పని, కంప్లీట్గా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ దాని మీద బేస్ అయ్యి చేసే పని. ఒక క్రియేటివ్ పర్సన్ దగ్గర ఇలాంటి పని చేసే పని మనిషి దగ్గర ఆయన మెదడులో వచ్చిన ఆలోచన ఆయన రాస్తారు. ఇందులో శిష్యరికం చేసేది ఏముంటుంది, నేర్చుకునేది ఏముంటుంది అసలు? డెఫినెట్గా ఉంటుంది. బట్ ఏంటంటే కవిత్వము, దాని తాలూకు ఒక స్పర్శ, ఒక ఆసక్తి, మనలో భగవంతుడు పెట్టి పంపించినటువంటి ఏదో ఎంతో కొంత టాలెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనవే. బట్ వీటిని అన్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా ప్రయాణం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో నేను చేరేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు నాకింత ఈ విషయం పట్ల ఇంత అవగాహన లేదు, ఇంత పరిపక్వత లేదు, ఇంత మెచ్యూరిటీ లేదు. బట్ వచ్చి మంచి పని చేశాం కదా, రాకపోతే ఎటు వెళ్ళిపోయేవాడో ఏమైపోయేవాడో అన్న ఆలోచన ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన సాంగత్యం చవి చూసిన తర్వాత నాకు ఎప్పుడు అనిపించే మాట అంటే, ఇప్పుడు ఏమంటాం, ఒక విషయాన్ని మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మంచికి కాదు, గొప్పతనానికి, ఉదాత్తతకు. సినిమా అన్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ మీడియాలో మనం ఉన్నప్పుడు ఎంత జవాబుదారీతనంగా ఉండాలి, ఏ విషయాన్ని ఎలా మలచాలి, ఇవన్నీ నాకు నేను తెలుసుకుంటే కొన్నేళ్ళు పట్టుతుందేమో తెలియదు. బట్ నాకు సిద్ధాంతంగా అక్కడ ఆయన చేస్తూ ఆచరిస్తూ శ్రమ కూర్చి పని చేస్తూ మనకు ఒక ఎగ్జాంపుల్గా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఒక మనిషి, నా డే 1 నుంచి నా జీవితం కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నట్లు లెక్క కదా. చాలా కరెక్ట్గా చెప్పారు. సో ఎందుకు చెయ్యాలి, ఏం నేర్పిస్తారంటే ఇప్పటికీ ఎప్పటికి కూడా ఎవరిది వాళ్ళది, ఎవరు అమ్మవారిని అడిగి తీసుకొచ్చింది ఎవరిది వాళ్ళకే నడుస్తుంది. ఇక్కడ ఏం రాస్తాం, 15 మాటలే పాట. ఆ మాటకు వస్తే 15 మాటల మూలకంగా ఏ మంచి భావం చెప్తున్నాం, ఎటువైపు తీసుకెళ్తున్నాం మనం ప్రపంచాన్ని, ఏ విషయాన్ని ఉద్బోధిస్తున్నాం మనం అన్నది ఫస్ట్ థాట్ ప్రాసెస్ కంటికి కనపడదు. అంత సూత్రంగా పాటలు మనం ఏం పొందుపరుస్తున్నాం అన్నది రచయితకి మాత్రమే తెలిసిన విషయం. ఎదురుగా కూర్చొని అడిగేవాళ్ళు 100 విషయాలు అడుగుతారు, 100 రకాలుగా మనల్ని అడుగుతారు, 100 రకాలుగా డిమాండ్ చేస్తారు. వాళ్ళ డిమాండ్ని మనం డెఫినెట్గా అడ్రస్ చేస్తూనే, వాళ్ళని సంతృప్తి పరుస్తూనే, మన యొక్క విలువలు కాంప్రమైజ్ కాకుండా వయామిడి ఇంకో మార్గం ఏదైనా ఉంటుందా అని ఆలోచించేటువంటి ఒక పని సాక్షాత్ ఆయన అక్కడ కళ్ళ ముందు చేస్తూ కనిపిస్తారు. లివింగ్ ఎగ్జాంపుల్. వదిలిపెడితే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, పాట హిట్ అయిపోతుంది, పాపులారిటీ వస్తుంది, సన్మానాలు, గండపండేరాలు అన్నీ వస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత గొప్ప పని చేశాను, ఎంత నిలిచిపోయే పని చేశాను, సమాజానికి నేనేం ఉపయోగపడే పని చేశాను, నా వంతు ఒక పావుల కంట్రిబ్యూషన్ ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే జవాబు శూన్యమైతే అలాంటి ఒక ఏమంటాం, ఒక ప్రయాణానికి అర్థం లేదు కదా. ఆ విషయం కళ్ళ ముందు మనకు ఆచరిస్తున్నటువంటి ఒక తపస్సు చేస్తున్నట్టు ఒక మనిషి ఉన్నారంటే ఎంత గొప్ప విషయం. నేను ఎదురుగా ఉండి ఒక పాలు ఎక్కువగా ఆస్వాదించాను, స్ఫూర్తి చెందాను. రాకముందు కూడా నాకు ఒక పాట వింటే మనం ఇదవుతాం కదా, అబ్బా ఎంత మంచి మాట చెప్పారు అని అంటాం కదా. సమకాలీనంగా నాకన్నా ముందుగా వచ్చిన రచయితలందరూ కూడా సీతారామ శాస్త్రి గారికి ఫ్యాన్స్. ఆయన వల్ల ఏకలవ్య శిష్యులాగా ఆయన వల్ల స్ఫూర్తి పొంది, ఆయన మార్గాన్ని అనుసరించి ఒక నమ్మకాన్ని తెచ్చుకుని, కుదిరిన ఏ ఒక్క చిన్న సందర్భంలోనైనా కానీ ఒక మంచి పాట రాద్దాం అన్నటువంటి ప్రేరేపితులైన వాళ్ళే. అలాంటి ఒక విషయానికి డెఫినెట్గా గురువుగారు చాలా ప్రధాన కారణం. గురువుగారు వచ్చేప్పటికీ పాటల పరిస్థితి ఏదైనా కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యాన్వాస్. వచ్చే సినిమాలు దాని తగ్గటువంటి సందర్భాలు వస్తాయి. అలాంటి ఒక సన్నివేశంలోనూ, అలాంటి ఒక సందర్భంలోనూ, అలాంటి ఒక కాలఘట్టంలోనూ గురువుగారు రావడం అనేది, వచ్చిన తర్వాత ఆయన శ్రమ కూర్చి, ఆయన ఆలోచనని, ఆయన ఒక పరిష్కారాన్ని తనకు తానుగా వెతుక్కుని దాన్ని పాటిస్తూ ఆచరిస్తూ సినిమా పాట యొక్క మార్గాన్ని మళ్లించినటువంటి ఒక పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి చాలామంది సమకాలీన రచయితల్లో మార్పు తెచ్చింది, నమ్మకం కలిగించింది. ఎస్, అలాగే రాయక్కర్లేదు, ఇలా రాస్తే కూడా మన పాటను తీసుకుంటారు, ఇలా రాయడమే కరెక్ట్ ఏమో, ఇలా రాస్తేనే మనం కాస్త 4 కాలాల పాటు నిలబడతామేమో, ఇది మనం చేయదగిన కర్తవ్యమేమో అన్న దిశగా. అంటే ఇప్పుడు పిల్లి మేడలో ఎవరు గంట కడతారు? ఆ గంట కట్టిన మనిషిని. అందరికీ కూడా అక్షరమాలను కనిపెట్టే శక్తి ఉండదు. కనిపెడితే అందరూ రాస్తారు, దాన్ని ఉపయోగించి పదాలు, వాక్యాలు, కావ్యాలు రాస్తారు. అక్షరమాల కనిపెట్టేటువంటి ఒక ఏమంటాం, మేధోశక్తి కూడా కాదు, అలాంటి ఒక
దూరదృష్టి, ఉదాత్తమైన ఆలోచన, వేరే వేరే లెవెల్ ఆఫ్ థింకింగ్ ఒకటి ఉంటుంది. ఆయన పెంపకం అలాంటిది. ఆయన పెరిగి వచ్చిన పద్ధతి, ఆయన పెంచిన వాళ్ళ నాన్నగారు అంత గొప్పవాళ్ళు, ఆయన బాల్యం, ఆయన ప్రస్థానం అంత గొప్పది. సో కాబట్టి ఆయన ఆలోచించగలిగాడు, ఏమిటి నేను, ఆయనకు కూడా సందర్భాలు ఉన్నాయి. పాట రాయాలా, ఉండాలా, చెన్నైలో ఉండాలా, వెనక్కి వెళ్ళిపోవాలా, సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకుంటూ తనకు తానుగా ఆవిష్కరించుకుంటూ పద్ధతిని కనిపెట్టి 10 మందికి ఆయన మార్గదర్శకత్వం చూపించే ఒక గొప్ప పరిస్థితిని కల్పించారు. సో ఎదురుగా ఉండి నేను ఒక పాలు ఎక్కువ ఆస్వాదించి ఉండొచ్చు కానీ ఆయన సాంగత్యాన్ని, బట్ సమకాలీనంగా చాలామంది రచయితల్ని ప్రభావితం చేశారు. అందరి మన్ననను పొందారు, అందరి గౌరవాన్ని పొందారు. ఒక సందర్భం చెప్తా, అందరూ ఆయన ప్రేమించేవాళ్ళు. నాకు ఎంత ముచ్చటేస్తుందో, అంటే ప్రయాణం ఉంటే ఇలాగా ఉండాలనిపించింది. చిన్న పక్క విషయం, ఒక నవరాత్రికి ఒక ప్రోగ్రాం కన్సీవ్ చేశారు. 9 రోజులు 9 గీత రచయితలు మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడాలి? సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడాలి. 86లోనే 85లోనే ఆయన ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు సమకాలీనంగా ప్రయాణం చేసినటువంటి చాలామంది రచయితలు ఆయన గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చి, పూర్ణచంద్ర గారు అయితే, వెన్నెలకంటి గారు అయితే, ఎంత గొప్ప విషయం. చాలా వాళ్ళ సౌజన్యం ఎంత గొప్పది. అది వాళ్ళు కూడా అలాంటి ఒక కారణ జన్మం ఆయనది, అంతే. ఆయనకు మాత్రం చెల్లినది. మీ వరకు అంటే అంతకుముందు భక్తి గీతాలకి, కొన్ని జానపద గీతాలకి, క్యాసెట్ ఇండస్ట్రీకి పరిమితం అయిపోయింది చెప్పిన మీలో శాస్త్రి గారి దగ్గర పనిచేయడం మొదలెట్టిన తర్వాత ఒక అంశాన్ని స్పృశించే విధానం, లేకపోతే ఒక సమస్యని అడ్రస్ చేసే విధానం, ఓవరాల్గా మీ థాట్ ప్రాసెస్లో ఎలాంటి మార్పు వచ్చిందంటారు? డెఫినెట్గా ఇది ఏం చెప్పలేను, బట్ నా పాటలే దర్పణాలు. పాట రాయడం నేర్పించాలా, అక్కడ జరిగే యాక్టివిటీ చూస్తే తెలియకుండా సో మెనీ ఇన్పుట్స్ లోపలికి వెళ్తాయి. రాము ఒప్పుకునే అతి పెద్ద మాట మనస్సు, చాలా, అంతకన్నా పాఠం లేదు. రాము ఒప్పుకునే, అప్పుడు శివ మళ్ళీ తీశారు కదా హిందీలో, ఆ పాట అప్పుడు గుర్తు నాకు. రాము ఒప్పుకునే అతిపెద్ద మాట మనస్సు అంటే అంత సింప్లిస్టిక్గా ఉండాలి, అంత సరళంగా ఉండాలి నువ్వు రాసే మేటర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని చెప్పాడు. అంతకుమించిన పాఠం ఉంది, అదొక లెసన్. కరెక్ట్. చెప్పే విషయాన్ని చాలా ఏమంటాం, సూచనాప్రాయంగా చెప్తారు. ఎస్ చెయ్యి అని ఎప్పుడు ఉండదు. అది కదా మంచి విషయం, ఆలోచించు అన్నంతలో ఉంటుంది. అది చాలా గొప్ప టెక్నిక్. ఇప్పుడు ఏదో విధంగా ఇదే చేయి, నీకు ఇదే మంచిదంటే లోపల ఒకడు ఉంటాడు ఆత్మరాముడు, మీరెవరు నాకు చెప్పడానికి అంటాడు. అక్కడ రిజెక్షన్ గురవుతుంది. దాని బదులు ఇది కదా మంచి పని, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులు ఇవ్వరుగా, అవును కదా అన్న సమాధానం నీకు దొరికిందంటే యూ హ్యావ్ ఓన్డ్ ఇట్ అప్. ఆ సమాధానం, ఆ ప్రశ్నకి నువ్వు కనుక్కున్నది అన్నప్పుడు ఆ సత్యం నీదైపోతుంది. నువ్వు కనిపెట్టిందిగా నువ్వు ఫీల్ అవుతావు అన్నప్పుడు నీకు దాని మీద మమకారం ఎక్కువ, రిజెక్షన్ తావులేదు. అందరికన్నా ఎక్కువగా నువ్వు దాన్ని సొంతం చేసుకుంటావు. చెప్పదలసిన విషయం గొప్పదైనప్పుడు చెప్పే విషయం కూడా చాలా పర్ఫెక్ట్గా, కరెక్ట్గా, బుల్లెట్ దిగేలాగా, బాణం దిగేలాగా, దాని పర్పస్ సర్వ్ చేసేలాగా ఉండాలి. చాలా ఇదిగా ఉంటుంది. ఇలాంటి ఒక పద్ధతి ఉంటుంది ఆయన దగ్గర. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా, గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా, వలపేదో వల వేస్తుంది
వయసేమో అటు తోస్తుంది, గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా? పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతని పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేశాయా చరిత పుటలు. వెను చూడక ఊరికే వెతలు, తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా? పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. వెళ్ళి లిఫ్ట్ దగ్గర కుర్చీ ఉంది, కూర్చున్నాను. లోపల ఎవరో పాటలు పాడుతున్నారు. చాలాసేపు కూర్చున్నాను. వాళ్ళు బయటకు వస్తే లోపలికి వెళ్దామని. సో నేను ఇంటికి వచ్చేసాను. ఆ మన్నాడు వెళ్ళా. నిన్న రాలేదు అనుకుంటారేమో అన్న ఒక దీంతో నిన్న కూడా వచ్చాను. గురువుగారు, నేను లోపల ఎవరో పాడుతున్నారు, భయం వేసింది నాకు. రేపు పొద్దున్న నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి వాళ్ళ మధ్య నిలదొక్కోవాలా అని చెప్పబోయా. సగంలో ఆపేసి, కానీ ఒక మనిషి ఎవిడెంట్గా జారిపోతున్నాడు, నమ్మకం కోల్పోతున్నాడు అంటే ఫస్ట్ ఒక మందు వేసి వాడిని పైకి పట్టు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.